కలిగి ఉన్నవాడు ఫలిస్తాడు. బాదము చెట్లు అది పూతలు వచ్చి కాసెను అహరోను చేతికర్ర. చిగురించటం అంటే ఫలించటానికి సాదృశ్యం. ఆత్మ కలిగి ఉన్నవాడు ఫలిస్తాడు. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో వర్ధిల్లుతావు. పరిశుద్ధాత్మకు గుర్తు ఒకటి తండ్రి, రెండోది కుమారుడు, మూడోది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఏదో ఒక దర్శనం రావాలి, ఏదో ఒక కళ రావాలి, ఏదో ఒక భాష మాట్లాడాలి. ఇది కాదండి, ఇది కృపావరం. ఏంటది? భాష అనేది అన్ని భాషలు మాట్లాడేది కృపావరం. దర్శనం అనేది, ప్రవచనం అనేది కృపావరం. స్వస్థతావరం, ప్రవచన వరం కృపావరం. పరిశుద్ధాత్మను నడిపింపు ఈరోజు భుజాన్ని మీద నుంచి కిందకు దింపేశారు. ఏమనో తెలుసా? ఆత్మీయత. ఏం దింపేశారంట? శరీర సంబంధుల్లాగా ఈ లోకంలో ప్రజలు బ్రతుకుతున్నారు. పేరుకు క్రైస్తవులే, పేరుకు విశ్వాసులే, పేరుకు రక్షించబడిన వారే గాని వారు ఆత్మీయతను వదిలేసి లోక సంబంధుల్లాగా బ్రతుకుతున్నారు. నోటి మాటలు మారలా, ప్రవక్తన మారలా, జీవితం మారలా. ఎలా? ఆత్మీయతను వదిలేస్తే ఎలా ప్రభు ద్వారా మనం మేలు పొందుకుంటాం?